మీరు ఇమ్రాన్ గారితో కూడా వీడియోలు చేశారు కదా, అప్పుడు మీకు తెలుసుగా ఆయన బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నప్పుడు. ఇప్పుడు ఏమనిపిస్తుంది ఆయన కూడా పేరు బయటకు వచ్చారు ఇమ్రాన్ పేరు? వాడు పెద్ద దొంగ, డబ్బులకు సాయం చేస్తే ఇక్కడ కోట్లు కూడా తిన్నాడు. తెలుగులో అందరు దేవుడు దేవుడు అన్నారు వాడిని. ఇప్పుడు వాడిని నిజం స్వరూపం అన్నారు. మేము ఫేమ్ ఉన్నప్పుడు మా వెనక లాస్ట్ లేవాటోడు పల్లవి ప్రశాంత్. ఇప్పుడు రైతు బిడ్డ అని చెప్పి బిగ్ బాస్ పోయి మందిని మోసం చేసిండు. కానీ అంతకుముందు వేస్ట్ గాడు, పెద్ద చిల్లర్ గాడు ప్రశాంత్. వీళ్ళు లక్షల లక్షలు దిగి బిల్డింగ్లు కట్టుకుని కాలుకొని బెంచ్ కాలు తిరిగి వెనకకు డబ్బులు కోట్లు కూడా దిగిరు. మరి ఎంతమంది ప్రజలు చచ్చిపోయి ఏడుస్తున్నారు, అవి చూస్తలేరు. వీళ్ళు బెట్టింగ్ అప్పులు చేయమని చెప్పి చెప్పమంటే వీళ్ళు సిగ్గు లేకుండా ఎట్లా చేస్తారు? మరి మా కాపర్ వచ్చి మీరు చేయలేదే మరి. నాకు తెలిసి మీరు ఇంత ఫేమస్, చాలా వీడియోస్ ప్రమోట్ చేస్తూ ఉంటారు. మరి బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయమని మీ దాకా రాలేదు ఎప్పుడు? నన్ను అడిగారు 5 లక్షలు 10 లక్షలు ఇస్తామని. అవునా? బెట్టింగ్ యాప్ చేయమని ఫోన్లు వచ్చావి. నేను చేయనండి అలాంటివి అని చెప్పాను. ఓకే. సో ఇప్పుడు మిమ్మల్ని వీడియోస్ చేసిన ఇమ్రాన్ ఖాన్, అదేవిధంగా హర్ష సాయి, సన్నీ యాదవ్, చాలామంది ఇప్పుడు ఉన్న యూట్యూబర్స్ సో నెలకు 10 కోట్లు 20 కోట్లు సంపాదించారని చెప్పేసి ఇప్పుడు అన్నీ బయటపడుతున్నాయి. సో కొందరు అయితే దేశం వదిలిపెట్టి పారిపోయారు, కొందరు అప్స్కాండ్లో ఉన్నారు, ఎక్కడో దాక్కున్నారు. ఇప్పుడు ఒక 4-5 మొన్న శ్యామల, అంతకుముందు రీతు చౌదరి అండ్ వీళ్ళు టేస్టీ తేజ వీళ్ళు అటెండ్ అయ్యారు. మిగతా అంతా అప్స్కాండ్లో ఉన్నారు. సో వీళ్ళ గురించి మీ అభిప్రాయం ఏంటి? ఏముంది, అలా దొంగ చేసి ప్రజలను చంపి ప్రజల సొమ్ము తీసుకుని బతికినట్ల వాళ్ళు బెట్టింగ్ యాప్లు చేసి వాళ్ళ జీవితాలు నాశనం చేస్తున్నారు మందివి. సోషల్ మీడియాలో వాళ్ళు పిచ్చి పిచ్చి వీడియోలు చేసి చిన్న చిన్న పిల్లలతో వీడియోలు చేసుకుని చిల్లరగా బతికి అట్లా చేశారు కాబట్టి వాళ్ళని జైలు వేయమని కోరుకుంటున్నారు. సో మీరు ఇమ్రాన్ గారితో కూడా వీడియోలు చేశారు కదా, అప్పుడు మీకు తెలుసుగా ఆయన బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నప్పుడు? లేదు, నాకు ఇమ్రాన్ పరిచయం అయినప్పుడు మంచి వీడియోలు చేసే వాళ్ళకి పరిచయం అయిన బెట్టింగ్ యాప్లు చేసేది ఇమ్రాన్ నాతో ఎప్పుడు చెప్పలేదు, నాతో ఎప్పుడు మాట్లాడలేదు. ఇప్పుడు ఏమనిపిస్తుంది ఆయన కూడా పేరు బయటకు వచ్చేసరికి ఇమ్రాన్ పేరు? ఎందుకు ఇలా చేశాడు? మంచిగా వాళ్ళ ఫ్యామిలీ మంచి రీల్ చేసుకునేవాడు, మంచి మంచి ఫండీగా నవ్వుపించేవాడు, యూత్ అంతా ఎగబడేటోళ్ళు పిల్లలు. వీళ్ళు ఎందుకు చేసిన అని బాధ అనిపిస్తుంది, కానీ మరి డబ్బు కోసం చేసిండు అనుకుంటా అంతే. సో హర్ష సాయి కూడా ఎన్నో వీడియోలు చేశాడు, ఎంతోమందికి హెల్ప్ చేశాడు. ఈరోజు హర్ష సాయి తోటి ఈ బెట్టింగ్ యాప్స్ మొదలైనని చెప్పేసి బయటకు వినిపిస్తున్నాయి. ఇప్పుడు హర్ష సాయి అప్స్కాండ్లో ఉన్నాడు, ఎక్కడో పారిపోయి దాక్కున్నాడని చెప్పేసి అంటున్నాడు. వాడు పెద్ద దొంగ, డబ్బులకు సాయం చేస్తే ఇక్కడ కోట్లు కూడా తిన్నాడు. తెలుగులో అందరు దేవుడు దేవుడు అన్నారు వాడిని. ఇప్పుడు వాడిని నిజం స్వరూపం అన్నారు. ఇప్పుడు ఎవరైనా మనిషి మంచోడని నమ్ముతారు, కానీ వాళ్ళలో ఎంత ఇష్టం ఉంటుందో ఎవరికి తెలియదు. ఇప్పుడు బయటపడ్డాక ఒక్కొక్కరి గురించి చదువు లేట్. అంతకుముందు దేవుడు అబ్బా మంచోడన్న మంచన్న ఓ తొక్క రైతు బిడ్డ అనేటోడు కూడా చేసినారు పల్లవి ప్రశాంత్. ఆయన పేరు కూడా వచ్చింది. ఆయన పేరు కూడా వచ్చింది. వాడు పెద్ద దొంగ. వాడు ఒకప్పుడు ఫేమస్ కాకముందు మా ఎంబడి ఉండి మాకు అవి మూసేటోడు. అవునా? మా ఎంబడి టిక్ టాక్ లా మా ఎంబడి తిరిగేవాడు. కావాలంటే అప్పుడు మూసేటోడు, మా ఎంబడి ఇలవాడటోడు. మేము ఫేమ్ ఉన్నప్పుడు మా వెనక లాస్ట్ లేవాటోడు పల్లవి ప్రశాంత్. ఇప్పుడు రైతు బిడ్డ అని చెప్పి బిగ్ బాస్ పోయి మందిని మోసం చేసిండు. కానీ అంతకుముందు వేస్ట్ గాడు. ఓకే. ఇప్పుడు కూడా ఆయన పేరు వినిపిస్తుంది. వాడు పెద్ద చిల్లర్ గాడు ప్రశాంత్. ఓకే. ఈ మధ్య ప్రశాంత్ వేస్ట్ గాడు, ఎందుకంటే నన్ను ఒకసారి అవమానించిన కూడా పెద్ద చిల్లర్ గాడు. అవునా? దే విషయంలో ఇమ్రాన్ తా బిగ్ బాస్ కు ఏ టైంలో కలవనికి వచ్చాడు. నేను ఇమ్రాన్ వీడియో తీసుకుంటే బాలు ఉంటే నువ్వు ఉండొద్దు పక్క జరగను అన్నాను. బాలు ఎందుకు ఉండొద్దు అని చెప్పి ఇమ్రాన్ అన్నాడు. బాలు ఉంటేనే నేను చేస్తానని ఇమ్రాన్ అంటే వద్దన్నాడు. వాడు బతికేందో వాడేందో నన్ను వద్దన్నాడు. అప్పుడు వచ్చి అనుకున్నా ఇది పెద్ద వేస్ట్ గా ఈయన పక్క నేను ఎందుకు ఉంటా అని చెప్పి నేను. ఇప్పుడు నీ స్థాయి ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళిపోయింది, నీ గ్రాఫ్. నువ్వు ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నావు. మరి వాడు మందిని మోసం చేసి డబ్బులు సంపాదించుకున్నాడు, ఎప్పుడు బాగుపడాడు. ఏదో ఒక రోజు డబ్బులు లేదా రోగం వచ్చి పడతారు. నాకు తెలిసినంత వరకు నన్ను అవమానించిన వాళ్ళు ప్రతి ఒక్కరు నేను డైరెక్ట్ తిడతా ఓపెన్ గా. సో ఫైనల్గా ఈ బెట్టింగ్ యాప్స్ గురించి చాలా చెప్పాలనుకుంటున్నాను, ఎందుకంటే చాలా మంది పొద్దున్న లేస్తే గత వారం 10 రోజులు ఫ్యామిలీలో ఇప్పుడు బెట్టింగ్ యాప్ల వల్ల ప్రజలు కాదు పోరగాళ్ళు చచ్చిపోతున్నారు. ఇప్పుడు బెట్టింగ్ యాప్ చేస్తుంటారు ప్రజలు. చేసినప్పుడు ఇంట్లో అమ్మనాయని అడుగుతారు, ఇయ్యరు. అమ్మనాయని చంపేసి బంగారం గింగారం ఎత్తుకపోయి బెట్టింగ్ యాప్లు ఆడతారు. ఒక మాట ఎగ్జాంపుల్ చేస్తారా చేయరా? అది దిగజారినప్పుడు ఎన్నిటికని వెళ్ళిపోతారు వాళ్ళు, తెగిస్తారు. ఇంట్లో వాళ్ళని కూడా చంపి ఉండబోతారు డబ్బులు. అప్పుడు ఏం చేయగలుగుతావు?
చెప్పు. అవును. నమ్ముకున్న తల్లిదండ్రుల పిల్లలు కూడా చంపి బంగారం ఎత్తుకపోయి తాలి పొట్టు కూడా అమ్ముకుని కూడా బెట్టింగ్ యాప్లు ఆడతారు. ఆడిర్రు. అట్లా ఆడిండ్రు. ఎంతమంది చచ్చిపోతుంది వాళ్ళ వల్ల ఎంత. వీళ్ళు లక్షల లక్షలు దెంగి తిని బిల్డింగ్లు కట్టుకుని కారు కొని బెంచ్ కాలు తిరిగి వెనక డబ్బులు కోట్లు కూడా దెంగిరు. మరి ఎంతమంది ప్రజలు చచ్చిపోయి ఏడుస్తున్నారు అవి చూస్తలేరు. వీళ్ళు బెట్టింగ్ యాప్లు చేయమని చెప్పి వీళ్ళు చెప్పమంటే వీళ్ళు సిగ్గు లేకుండా ఎట్లా చేస్తారు. ఒక మాట, సిగ్గు లేదా డబ్బులు తీసుకుని బెట్టింగ్ యాప్లు ఎలా చేయమంటారు వీళ్ళకు? ఎవరిచ్చిన రైట్స్ చేయమని? మరి మా కాపర్ వచ్చి మీరు చేయలేదే మరి చెప్పండి. ఓకే. ఇలాంటి వాళ్ళు కఠినంగా రేవంత్ రెడ్డి సీఎం గారు మీకు చేతులెత్తి నమస్కారం పెడుతున్నాను. ఎందుకంటే మీరు ఎంతో కష్టపడి అన్ని ఎదుర్కొని చాలా చూసి ఎన్నో జైలు నుండి ఎంతో ఆర్మించి ఈరోజు మీరు ఒక ఏమంటారు ఊరికే రాలేదయ్యే కూకున చేరు ఒక్కొక్క మెట్టు ఎక్కి ఎక్కి ఈరోజు ఒక సీఎం అయ్యాడంటే ఆయన ఎంత కష్టపడితే సీఎం అయ్యి ఉంటాడు. ఒక మాట, ఇప్పుడు కేసీఆర్ ఉన్నాడు 10 సంవత్సరాలు ఆయన సీఎం అనుభవించాడు, ఎన్నో మంచి పనులు చేశాడు. ఒక మాట, ఎవరికి వాళ్ళు జగన్ సీఎం అయ్యాడు, ఆయన ఎన్నో పనులు చేశాడేమో. ఇప్పుడు రేవంత్ రెడ్డి, ఇప్పుడు పవన్ కళ్యాణ్ సార్ అయ్యాడు, ఎంతోమంది అవుతుంటారు. ఒక మాట, కానీ వాళ్ళు బెట్టింగ్ యాప్లు చేయమని చెప్పలేదే ఏ రోజు. ఒక మాట, వీళ్ళని ఈ బెట్టింగ్ యాప్లు ఎవరెవరు చేసి నేను ఎంబడి జైల్లో వేసి వీళ్ళని కొన్ని రోజులు కాకుండా 10-15 సంవత్సరాలు ఇలా కఠిన జీవితకే వేస్తే అయిపోద్ది. జీవితంగా వేస్తే కూడా ఇంతమంది ఎంతో మంది ఫ్యామిలీలు వీళ్ళ వల్ల అయితే వెయ్యని ఒక 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు జైలు వేస్తే నరకం మీద తెలియాలి. రూపాయి విలువ తెలుస్తుంది కాబట్టి ఆ నరకం ఆ పని చేస్తుంటే జైల్లో అప్పుడు తెలియదు. ఇలా అందరినీ ఎంబడి జైలు వేయాలని కోరుకుంటున్నాను సీఎం గారిని చేతులెత్తి మొక్కుతున్నా.